హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం బీరకాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దామా. ముందుగా నేనైతే అన్ని కూరగాయలన్నీ కట్ చేసుకున్నానండి. బీరకాయను ఫ్రెష్గా చెక్కు తీసి కట్ చేసుకున్నాను, ఆనియన్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను కర్రీ ప్రిపేర్ చేద్దామని. ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నేను బీరకాయ కర్రీకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. వాటర్ అయితే కొద్దిగా కూడా తీసుకోవద్దు. ఎక్కువ అంటే రోజు వండుకునే కర్రీ కంటే హాఫ్ స్పూన్ ఎక్కువ, అంతే. మనం పోపు అయితే రెడీ చేసుకుందామా. ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు వేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని, ఆనియన్ వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందామా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకోగానే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయండి. ఈ విధంగా మూత తెచ్చి చూస్తే 5 మినిట్స్కి ఈ విధంగా అయినాయి. కాలేదండి, ఇంకా ఒక 2-3 మినిట్స్ అలాగే కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్నాం చూడండి. ఈ విధంగా కలిపేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకుందాం. వచ్చేసాయి. సో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయినాకనే పసుపు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం పసుపు యాడ్ చేసుకుంటున్నామండి. మనం పసుపుని ఎప్పుడు ఎక్కడ వాడం కదా. మనం పసుపు అనేది చాలా హెల్దీ అండి, యాంటీబయాటిక్. ఏ కర్రీలో అయినా కొద్దిగా పసుపు ఎక్కువగా వాడండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని కూడా యాడ్ చేసుకుందామా ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మంటను ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకుందాం. ఇక అవే ఉడుకుతాయి. ఇక 5 మినిట్స్ దాకా ఉడికినాక మధ్యలో మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుందామండి. వాటర్ వస్తాయి కాబట్టి ఏం అడుగంటదు. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నాక మరొకసారి మూత అయితే పెట్టేసుకుందాం. మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. కుక్ అయిందా? 70% కుక్ అయింది. అంటే కారం వేసుకున్న టైం అయినట్టు. కారం యాడ్ చేసుకుందామా? కారం అయితే యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, బీరకాయ కర్రీలో కారం అనేది తక్కువగా పడుతుంది. కారం లేకుండా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. కారం లేకుండా ఈ కర్రీ చేసుకొని కొద్దిగా పచ్చిపులుసు చేసుకొని తింటే సప్పడి బీరకాయ కూర సూపర్ ఉంటుంది. నిజామాబాద్ సైడ్ చేసుకుంటారు. ఇప్పుడైతే మనం కొద్దిగా కారం వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మగ్గనిద్దామండి. ముక్కలకి కారం పట్టాలి కదా, అందుకే మూత వేసుకుంటున్నా. మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. ఒక్కసారి కలుపుకొని కొద్దిగా ధనియాల పిండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే అయిపోతుందండి. ధనియాల పిండి కూడా కూరలో కలవాలి కదా. ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి అయితే మూత వేసుకుందాం. ఈ విధంగా వేసేసుకుంటే సరే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రావాలండి. ఆయిల్ పైకి వస్తేనే కర్రీ అయినట్టు. చూడండి, అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బీరకాయ కూర రెడీ. గుర్తుంది కదా, ఏ కర్రీ చేసుకున్నా పసుపు ఎక్కువ వాడండి. ఆనియన్ వేసుకోగానే సాల్ట్ వేసుకోండి. ఇంకా బీరకాయ కూరలో కారం అనేది తక్కువగా పడుతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.